పాపం ఎంత క్రూరమైందంటే అది మనల్ని వేరు చేస్తుంది. మనల్ని మళ్ళీ కలపడానికి ఆయన ఆ ఎడబాటుని అనుభవించాడు సిలువలో. ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఎడబాటు అనేది తెలియదు. తన తండ్రితో ఆయనకి ఎడబాటు తెలియదు. నా పాపం ఆయన మీద పడ్డప్పుడు, మన పాపం ఆయన మీద పడ్డప్పుడు ఒక్కసారిగా ఆ ఎడబాటుని తట్టుకోలేక ఆక్రందన చేస్తున్నాడు ఆయన. ఆ క్రై ఆఫ్ యాంగ్విష్. యేసుక్రీస్తుకి అది జరగకపోతే నీకు నాకు దేవుడితో సంబంధం ఉండేది కాదు. నాకు మళ్ళీ దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఆయన సంబంధం తెగిపోయింది. వాట్ ఎ సాక్రిఫైస్ ఇట్ ఈస్. ఆ త్యాగం మీరు ఊహించగలరా? మీరు ఊహించలేరు. ఆ మాటని మనం ఇంకా చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత యొక్క పరాకాష్ఠ మనకు కనపడుతుంది. పాపం యేసుప్రభుది కాదు, నీది నాది పాపం ఆయన మీద పడింది. పాపానికి మూల్యం చాలా గొప్పది, మనం చెల్లించాల్సిన మూల్యం. ఆయన ప్రాణమే పెట్టేశాడంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. ఆ ఎడబాటుకు కూడా ఆయన సిద్ధపడిపోయాడంటే హౌ మచ్ హీ లవ్స్ యూ. దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి సృష్టంగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఎల్లకాలం ఈ మానవత్వాన్ని తనతో ఉంచేసుకున్నాడు. ఆయన మానవత్వాన్ని తీసుకునే వెళ్ళాడు, రేపు మళ్ళీ మనిషి కుమారుడిగా వస్తాడు. నిత్యత్వం అంతా ఈ మానవత్వం ఆయనలో ఉంటుంది. గ్రేట్ సాక్రిఫైస్. ఎంత గొప్ప త్యాగం ఇది.